ఉన్నారు? అది లెక్క అదిరింది. ఒక్కసారి అడిగితే చాలు మా వాళ్ళు 100 సార్లు చెప్పినట్టే. చలో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, అవ్వని గడ్డ ఎంటర్టైన్మెంట్ కి అడ్డా అని నిరూపించబోతున్నాం ఇప్పుడు. రెడీగా ఉండండి అందుకోవడానికి. మాధవి గారు ఏంటి సంగతులు? అంతే బానే ఉంది. మెడ ఇలా అనండి. 1 2 3. అబ్బో ఇలా అంటే చాలు గుచ్చుకుంటుందండి. అయినా పర్వాలేదు, బావగారు ప్రేమగా వజ్ర వైడూర్యాలు పొదిగిన కంఠాభరణం ఇచ్చారు కాబట్టి. ఏ ఫంక్షన్ ఇచ్చారు? పెళ్లి రోజుకా పుట్టినరోజుకా? 5th మ్యారేజ్ యానివర్సరీకి. 5th మ్యారేజ్ యానివర్సరీకి ఇంత వచ్చిందంటే నెక్స్ట్ యానివర్సరీకి ఏం చేస్తారు బావా? బిజినెస్ అండి. వ్యాపారం. ఏం పేరు? రామ్ ప్రవీణ్. రామ్ ప్రవీణ్. ముద్దుగా రామ్. బాగా ముద్దుగా నాకు సిగ్గిస్తుంది. బంగారం. ఇంకా ముద్దస్తే రా లేదు. ఎప్పుడు కాదు, రామ్ లో రా కూడా వాడచ్చు కదా. తిక్క తీరిందా? ఆయన ఏమని పిలుస్తారు? మా అంటారా? మధు. మధు. ముద్దుగా బుజ్జి. బాగా ముద్దుగా అంతే. అంతే. అంతే కూడా ఒక పేరు ఇప్పుడు. కాదు అది అంతే. బుజ్జి అంతే. అర్థం చేసుకోలేకపోయారు తింగరు. ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు? ఏం లేదు, 1 year అంతే. 1 year జస్ట్ లవ్. లవ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఇదేంటంటే కొత్తగా ఉంది. ఇటు అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, ఇటు లవ్ కాదు, ఇదేదో డిఫరెంట్. నీకు ఆ హ్యాబిట్ పోలా, క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతానే ఉన్నా. మాది పెళ్లి చూపులే కదా, తర్వాత 1 year గ్యాప్ ఉంది. ఆ మధ్యలో లవ్ అన్నమాట. పెళ్లి చూపులే కదా, అయిపోయిందిలే చూద్దాంలే అని ఇంట్లో వాళ్ళంటే వీళ్ళ పని వీళ్ళు కానిచ్చేసారు అనమాట. సో 1 year తర్వాత చెప్పారు ఇంట్లో? కాదు, వాడే నాకు కావాలి అని పెళ్లి చూపుల్లోనే చెప్పాము. పెళ్లి చూపులో చెప్పేసుకున్నారు? అవును. ఈ 1 year లో బాగా లవ్ చేసుకున్నారు అంతే. సరే, బావ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్ట్ బ్రాస్లైట్. డైరెక్ట్ బంగారం నుంచే మొదలెట్టాడండి, అసలు ఎక్కడ తగ్గట్లేదు. మీరేమి ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్? వాచ్. వాచ్. ఇగో ఇక మీదట నీ టైం బాగుండదు, నా జైల్లో పడ్డావు, జాగ్రత్తగా చూసుకో టైం అని వాచ్ సింబాలిక్ గా ఇచ్చింది. మొక్కలో అంత అర్థం ఉంది లేదండి. అటువైపు నుంచి ఏమో నువ్వే నా బంగారం అని ఆయన సింబాలిక్ గా ఇచ్చాడు. అంతే కదా. చలో మరి టంగ్ టెస్ట్ చెప్తా, కరెక్ట్ గా చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. కొంచెం ఈజీగా. చాలా ఈజీ, అస్సలు ఎంత ఈజీ అంటే, ఎదురింట్లో పారిజాతం వండుతుంది అట్లు, వంటింట్లో భ్రమరాంబ చెల్లెలు భ్రమరాంబ తోముతుంది అంట్లు. అయిపోయింది నాకు కథం. ఎదురింట్లో పారిజాతం తోముతుంది అంట్లు. అట్లే అట్లు. రెడీ. ఎదురింట్లో పారిజాతం తోముతుంది అట్లు. మళ్ళీ సార్ చెప్పండి. ఎదురింట్లో పారిజాతం వండుతుంది అట్లు. ఎదురింట్లో పారిజాతం వండుతుంది అట్లు. వంటింట్లో భ్రమరాంబ చెల్లెలు భ్రమరాంబ తోముతుంది అంట్లు. కొంచెం నిదానంగా. వంటింట్లో భ్రమరాంబ చెల్లి భ్రమరాంబ తోముతుంది అంట్లు. పేరేంటండి? భ్రమరాంబ. రెడీ. పారిజాతం దగ్గర నుంచి రా. ఎదురింట్లో పారిజాతం వండుతుంది అట్లు, వంటింట్లో భ్రమరాంబ తోముతుంది అంట్లు. రెడీ, ఫాస్ట్ గా. ఏం చెప్పాలి? ఇలా ఏంటి అన్న కారణంగా ఇప్పుడు నీ పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ దాటిందంటే కొన్ని సేల్స్ చేయలేం, సమ్మర్ లోనే చేయాలి. సో నీకు అద్భుతమైన ఆఫర్ ఏంటంటే పిడకలు అమ్మాలి. సో ఈ మధ్య పిడక 10 రూపాయలు. ఓకే, రెడీ, యాక్షన్. పిడకలండి, పిడకలు. అండి ఎందుకు? మన గౌరవం ఇవ్వకూడదు. పిడకలమ్మా పిడకలా. పిడకలమ్మా పిడకలు, ఒకటి కొంటే 2 ఫ్రీ. 100 కొంటేనే ఫ్రీ ఇస్తాం, మినిమం 50 పెట్టేద్దాం. నువ్వు గట్టిగా అరు. పిడకలమ్మా పిడకలా, రెండమ్మా రెండే. పిడకలు చాలా అందంగా ఉంటాయి, రౌండ్ గా ఉంటాయి, సెంటు కొట్టాం, వాసన బాగుంటది. అలా అయిపోకూడదు, వెళ్ళిపోవాలి ఫ్లో. పిడకలమ్మా పిడకలే, రెండమ్మా పిడకలే, రౌండ్ పిడకలే, రంగురంగులు పిడకలే, అలా. ఫైనల్. ఓకే, రెడీ, 3 2 టేక్. 500. యాక్షన్. పిడకలమ్మ పిడకలు, రంగురంగుల పిడకలు, తొందరగా రండి, ఇదే మీ సువర్ణ అవకాశం. నేనేదో ఫ్లోలో అంటే ఈమె రంగులు కూడా వేసేసింది. రంగులు పిడకలో. సూపర్.
ఏం పేరు? తులసి పావని. తులసి పావని. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వచ్చు కదా? వచ్చు. రెండో ఎక్కం వచ్చు. 2 2 1 అంటే అమ్మ. వచ్చు. హాలిడేస్ అయిపోతున్నాయి, మళ్ళీ స్కూల్ బ్యాక్ వెళ్ళాలి. ఈసారి బాగా చదువుకోవాలి. హోంవర్క్ ఇచ్చారా స్కూల్లో చేసుకోమని ఇంట్లో? ఇచ్చారు, మా అబ్బాయికి ఇచ్చారు. పెళ్ళైందా? ఎందుకు అంత కంగారు? చూస్తుంటే ఇంకా 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ అనుకో. ఏంటి మమ్మీ ఎవడీడు? బావ కంగారు పడ్డాను, నువ్వు కంగారు పడ్డావా? లేదు, కరెక్ట్ ఏజ్ కే చేసుకున్నాం. ఎవరికా? అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. బావగారు ఏం పేరు? సూర్యతేజ. ఏం సూర్యతేజ, నీకు ఆ కంగారు నువ్వుని చదువుకొని వచ్చు కదా. ఎక్కడా లవ్వు? లవ్ కాదు, అరేంజ్. పెళ్లి చూపులకు వచ్చి ఆయన ఏంటి ఇంత చిన్నపిల్లని కూర్చోబెట్టాను అని అడగలేదు. అడగలేదు. చిన్నపిల్ల అయితే చెప్పినట్టు పడి ఉంటదండి. అంత మాట బావ ఎలా నచ్చాడు నీకు? ఏ క్వాలిటీ చూసి ఓకే చేసావు పెళ్లి చూపులు? బాగా చాలా మంచిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మంచిగా మాట్లాడితే ఎవరైనా మర్చిపోతారండి? కమన్ చెప్పు. మంచిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు సూరి? రెడీ. అంటే ఎక్కువ కూడా మాట్లాడలేదు, మా నాన్నగారు చెప్పారు. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. నీతో ఏం మాట్లాడాడు చెప్పు. హాయ్ చెప్పారు, అంతే. హాయ్ చెప్పి బాయ్ చెప్పాడా? అదే మంచిగా మాట్లాడటమా? ఓకే, సూరిబాబా హాయ్ చెప్పాడు, బాయ్ చెప్పాడు, మధ్యలో నువ్వేమన్నావు? ఏంట్రా బాబా ఇంత బాగున్నావు అన్నావా? అన్న చాలు ఈ మాత్రం చాలు. అదే అక్కడ పడ్డాడమ్మా. అయ్య బాబు ఏంటి ఇంత బాగున్నావు అనేసింది. అనేసరికి ఆయన ఇంకా ఫ్లాట్ అంతేనా? అంతే అంతే అంట. సరే, ఒక టంగ్ టెస్ట్ చెప్తే జాగ్రత్తగా నువ్వు చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. ఓకే, కొంచెం ఈజీగా. చాలా ఈజీగా. ఎదురింట్లో పొయ్యి మీద గుమగుమలాడుతుంది ముక్కల పులుసు, మొగుడిని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. గట్టిగా చెప్పు. సూరిబాబా విను, నీకే చెప్తుంది. ఎదురింట్లో గుమగుమలు ఆడుతుంది ముక్కల పొయ్యి మీద. పొయ్యేది మీరు చెప్పలేదని. ఎదురింట్లో పొయ్యి మీద గుమగుమలాడుతుంది ముక్కల పులుసు, మొగుడిని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఎదురింటి పొయ్యి మీద గుమగుమలు ఆడుతుంది ముక్కల పులుసు, మొగుడిని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు తెలుసు. అవునా? ఎలా పెట్టుకోవాలి? అసలు తెలియదు. అదే ఇప్పుడే తెలుసు అన్నావు, మళ్ళీ అసలు తెలియదు అంటున్నావు. ఓన్లీ టంగ్ ట్విస్టర్ కోసం చెప్తాను. ఒకసారి ఫాస్ట్ గా చెప్పి టంగ్ ట్విస్టర్. ఎదురింట్లో పొయ్యి మీద గుమగుమలు ఆడుతుంది ముక్కల పులుసు, మొగుడిని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అదే చెప్పు మరి. నాకు అర్థం కాలేదు సార్. టంగ్ ట్విస్టర్ చెప్పనా? కాదు, ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చెప్పు. అసలు తెలియదు. నువ్వు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చెప్పని కారణంగా నీ పనిష్మెంట్ ఏంటి అంటే నువ్వు ఎన్ని చేపలు ఎన్ని రైలు మనం ప్రేమగా ఉంటే వాళ్ళు కంట్రోల్లో ఆటోమేటిక్ గా ఉంటారు.